ఒంటి మీద ఉన్న కలర్ కాదు ముఖ్యం, మనసు ముఖ్యం, గుండెల్లో ఉన్న మనసు ముఖ్యం అని నిరూపించింది రాజకుమారి. ఈ రోజు నుంచి రాజకుమారి నా అక్క, నా సొంత అక్క. ప్రతి ఇంట్లో ఇలాంటి రాజకుమారి అనే అమ్మాయి ఉండాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోరుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. మామూలుగా అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 3లో ఏం జరిగింది మొత్తం మాట్లాడుకుందాం. మీరు ఇంకా ఎపిసోడ్ చూడకపోయినా కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు అదే ఉంటుంది. రాజకుమారి నా సొంత అక్క ఈ రోజు నుంచి ఫిక్స్ అయిపోయింది. ఏంటి స్వామి, తన జీవితంలో ఎన్నో కష్టాలు పడింది, కానీ అగ్ని పరీక్షలోకి వచ్చిన తర్వాత తన స్టోరీ చెప్తుంటే లిటరల్లీ కళ్ళలో నుంచి కన్నీళ్లు కూడా కారిపోయాయి. నేనైతే కొంచెం అగ్రెసివ్ గానే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిల జీవితాలతో కొంతమంది ఎవరు ఆడుకునే ఆటలు ఉంటాయి చూసారా, అవైతే నాకైతే అస్సలు నచ్చట్లేదు. రాజకుమారి లైఫ్ స్టోరీ ఏం జరిగిందంటే, తన అగ్ని పరీక్షలో ఏం మాట్లాడిందంటే, తనకైతే తన మామయ్యతో అయితే చిన్నప్పుడే పెళ్లి చేశారంట. తన మామయ్య తను నల్లగా ఉంది అని వదిలేశాడంట. వాడేమన్నా పెద్ద అందగాడు అంటే వాడు పెద్ద అందగాడు కాదు. నేను సోషల్ మీడియాలో అతని ఫోటో కూడా చూశాను. పెద్ద అందగాడు కూడా కాదు. కానీ ఇంత మనసున్న మంచి అమ్మాయిని వదిలేయటానికి వాడికి మనసు ఎలా ఒప్పింది? అందులో అయితే ఓకేనా, రాజకుమారి అమ్మా నాన్నది కూడా తప్పు ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందుమాధవి గారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ అయితే చేశారు. ఒక సందర్భంలో జడ్జెస్ నచ్చలేదు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. రాజకుమారి నల్లగా ఉందని తన హస్బెండ్ అయితే వదిలేశాడంట. ఆ తర్వాత తను మళ్ళీ మ్యారేజ్ అయితే చేసుకుంది. అప్పుడు ముగ్గురు చిన్న పిల్లలు, ఓకేనా, ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ సెకండ్ హస్బెండ్ కూడా అదే కిరాతకంగా, అదే నీచుడు, ఓకేనా, తనని ఎప్పుడు సపోర్ట్ చేసేవాడే కాదు, అవమానిస్తూనే ఉండేవాడంట. కానీ తనను కూడా ఓకేనా, తన పిల్లల కోసం సెకండ్ హస్బెండ్ తోటి అయితే ఉందంట. తన చిన్న కూతురు, చిన్న పిల్లకి తండ్రి అంటే చాలా ఇష్టం అంట. ఆ తండ్రి దూరం చేయకుండా ఉందామని ఇంత హింసిస్తున్నా కానీ నా హస్బెండ్ తో నేను ఉంటున్నాను అని చెప్పింది. రాజకుమారి వాళ్ళ నాన్నగారు కూడా చిన్నప్పుడే తనని వదిలేసి విదేశాల్లోకి వెళ్తే అప్పుడు తన పడిన స్ట్రగుల్స్ ఉంటాయి చూసారా, తాతయ్య అంటారు, బాబాయ్ అంటారు, వాళ్ళు ఇక్కడ చెయ్యేస్తారు. అవన్నీ నాకు తెలుసు. సొసైటీలో అలాంటివి జరుగుతున్నాయి, అలాంటివి నా కూతురికి జరగకూడదు అని తను అనుకొని తన హస్బెండ్ తో, అంత కిరాతకుడైన హస్బెండ్ తో కూడా తనైతే ఇప్పుడు నివసిస్తుంది. తను లిటరల్లీ డేర్ గా చెప్పేస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత తన హస్బెండ్ ఉంటాడు, తనని ఏమన్నా చేస్తారనే భయం కూడా లేదు. ఎందుకంటే తను నిజంగా ఒక సింగిల్ పేరెంట్ లాగే ఉంది. హస్బెండ్ అనేవాడు ఉన్నాడు, కానీ దేనికి పనికిరాడు, యూజ్ అవ్వడు. కేవలం తన పిల్లల కోసమే, తన చిన్న కూతురు కోసమే, తనకి తన నానంటే చాలా ఇష్టం కాబట్టి కేవలం తన కోసమే ఉందంట, లేకపోతే ఉండేది కాదు. ఇలాంటి అమ్మాయి ఉండాలి ప్రతి ఇంట్లో, నేను గట్టిగా కోరుకుంటున్నా. తన హస్బెండ్ ఇంట్లో ఫైనాన్షియల్ గా కూడా దేనికి సపోర్ట్ అయితే చేయడంట. తను హౌస్ కట్టాలి అని అనుకుందంట. ఆ హౌస్ కట్టడానికి తన దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టిందంట. తను 24 గంటలు స్ట్రగుల్స్ పడేదంట. ఇంత స్ట్రగుల్ పెట్టా కానీ ఆ హౌస్ అయితే ఇప్పుడు సగంలోనే ఉందంట. ఆ హౌస్ ని ఎలాగైనా ఆ హౌస్ ని పూర్తి చేయాలి కాబట్టి నాకు మనీ ఇంపార్టెంట్, నా పిల్లలని నేను చదివించుకోవాలి, ఎందుకంటే నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు అని ఆ ఆడపిల్ల తీసుకున్న డిసిషన్ ఉంది చూసారా, అదైతే నాకు సూపర్ అనిపించింది. ప్రతి ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి డిసిషన్స్ నాకు సూపర్ అనిపిస్తున్నాయి. కానీ ఒకనొక సందర్భంలో తనకి యాక్సిడెంట్ కూడా అయిందట. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఓకేనా, తన ఫేస్ చూడడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందంట. ఎవరి కోసమైతే తను బతుకుతుందో, తన పిల్లల కోసమే తను బతుకుతుంది కదా, ఆ పిల్లలు కూడా ఆ అమ్మాయి ఫేస్ చూసి, రాజకుమారి అంటే మా అక్క ఫేస్ చూసి పిల్లలు కూడా దూరంగా వెళ్లే వాళ్ళంట. అప్పుడు తను, నేను ఇంకా ఎందుకు బతుకుతున్నాను, నా పిల్లలే నాకు దూరం అవుతున్నారు, నాకు ఎందుకు ఈ యాక్సిడెంట్ అయిందని చాలా అంటే చాలా కుంగిపోయిందంట. కుంగిపోయి తను అక్కడే ఆగిపోలేదు. ఆగిపోయి ఉంటే అక్కడతో రాజకుమారి లైఫ్ అక్కడతో ఆగిపోయేది. కానీ అక్కడి నుంచి తనేంటో ప్రూవ్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసింది, అలా పాపులర్ అయ్యి ఓకేనా, తనైతే డైరెక్ట్ ఓకేనా యాక్టింగ్ పీక్స్ లెవెల్, ఓకేనా, అగ్ని పరీక్ష స్టేజ్ మీద కూడా యాక్టింగ్ కూడా ఎర్రగా తీసి పడేసింది. నవదీప్ గారు, చందమామ సినిమాలో నవదీప్ గారు అంటే నాకు ఇష్టం. నా లైఫ్ లో కూడా ఇలాంటి అతను ఉండాలి అని తను చెప్పింది. ట్రూగా మాట్లాడుతుంది స్వామి, ఏది మనసులో ఉంచుకోవట్లేదు. తన పిల్లల కోసమే తను ఉన్నానంటుంది. వాళ్ళు లేకపోతే నేను లేనంటుంది. వాళ్ళు ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటుంది. ఎవరు ఒప్పించుకోకపోయినా, నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తన పిల్లల కోసం తను నిలబడాలనుకుంటుంది. బిందు మాధవి గారు అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. 5 పేపర్లు ఇచ్చారు. 5 పేపర్లు ఇచ్చి 5 పేపర్లు చింపి పడేసి నీ మనసులో ఉన్నది మొత్తం టెక్కేసే అన్నారు. తను ఒకటే చెప్పింది, అమ్మా నాన్న సర్దుకుని ఉండు అంటారు. మొగుడు కిరాతకుడై ఉన్నాడు, నన్ను ఎలాంటి సపోర్టు నాకు చెయ్యట్లేదు, నన్ను హింసిస్తున్నాడు, అయినా సర్దుకుని ఉన్నాడు అంటున్నారు. ఒకవేళ నేను చనిపోతే నా శవం దగ్గర మీరు కూర్చొని ఏడుస్తూ మాకు చెప్పుకోవచ్చు కదా,
స్వామిని నా శవానికి మీరు చెప్పుకుంటే ఏముంది, ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నన్ను తీసుకుని వెళ్ళండి, మీతో నేను ఉంటానని చెప్తున్నాను కదా, ఇప్పుడు నన్ను తీసుకుని పోకుండా నేను చనిపోయిన తర్వాత నన్ను మీ దగ్గర తీసుకుని పోయి ఏం చేసుకుంటారు అని తను మాట్లాడినప్పుడు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత తన హస్బెండ్ కి సూటిగా చెప్పింది ఒకటే ఒక మాట, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోలేని వాడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ పేపర్ చించిపోతుంటే నాకైతే ఒక రుద్రమ్మ దేవిలాగే కనపడింది, ఒక రుద్రమ్మదేవి కనపడింది. నిజంగా అలాంటి రాజకుమారి ప్రతి ఇంట్లో ఉండాలి. తన లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉన్న ఆ కష్టాలని అధిగమించి ఎదిగి ముందుకు వచ్చి అగ్ని పరీక్ష దాకా వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయికి మనం అయితే సపోర్ట్ చేయాలి, ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఈ రాజకుమారి అనే మా అక్కకైతే 3 గ్రీన్స్ వచ్చాయి, సూపర్ అనిపించింది. మీరు ఎంతమందికి రాజకుమారికి 3 గ్రీన్స్ రావడం నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, కుదిరితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఆ తర్వాత సృష్టి అనే ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి కూడా తన బాయ్ ఫ్రెండ్ అయితే ఎన్నో స్ట్రగుల్స్ పెట్టేవాడంట. ఈ అమ్మాయి యూనివర్సల్ లెవెల్లో అంటే మోడల్ గా ఉండేదంట. మోడల్ వద్దు, బికినీలు వేసుకోవాలి, మోడల్ గా ఉంటే అమ్మాయిలు అది ఇదని. బికినీలు వేసుకున్నంత మాత్రం అమ్మాయిల క్యారెక్టర్ ఏమన్నా తగ్గిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఫీల్డ్ లో ఓకేనా, ఆ ఫీల్డ్ లో అది ముఖ్యం కాబట్టి తను బికినీ వేసుకోవాలి, ఓకేనా, బికినీ వేసుకోవాలి, తనేంటో తను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. ఇలాంటివి అర్థం చేసుకోవాలని ఎదవవి నీకెందుకురా పెళ్లి, నీకెందుకురా గర్ల్ ఫ్రెండ్ అని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇలాంటి అమ్మాయిలు కూడా ఎదగాలి, అలాంటి ఎదవల చేతుల్లో పడి వాళ్ళైతే వాళ్ళ జీవితం అయితే స్ట్రగుల్ అయితే అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. సృష్టికి కూడా 2 గ్రీన్స్ వచ్చాయి, ఒక రెడ్ అయితే వచ్చింది. బిందుమాధవి గారు అయితే రెడ్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత పూజారి అనే ఒక వ్యక్తి అయితే వచ్చాడు. ఇతన్ని అయితే సపోర్ట్ చేయలేదు నిజంగా అక్కడ ఉన్న జడ్జెస్, ఓకే. తను ఒక పూజారి, తనకి మీరు ఎలాంటి టాస్క్ ఇచ్చారు, డాన్స్ వేయమన్నారు, తన బెస్ట్ అయితే ఇచ్చారు, డాన్స్ అయితే వేశాడు. కానీ ఇతనికి ఒక్క గ్రీన్ కార్డ్ ఇచ్చి కొంచెం పుష్ చేస్తుంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను భీమవరం కుర్రోడంట, భీమవరంలో ఉండేవాడంట, తను యాక్టింగ్ అంటే ఇష్టం, అటు పూజారిగా ఉంటూ ఇటు మోడల్ గా ట్రై చేస్తూ ఇలాంటి ఆపోజిట్ వచ్చిన ఒక పర్సన్ ని ఎంకరేజ్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత సోఫియర్ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి లిటరల్లీ నేను ఆడపిల్లలకి ఆదర్శంగా ఉంటాను అది అని చెప్పింది, కానీ నాకైతే అంత ఏమీ అనిపించలేదు. ఆ స్టేజ్ మీద యాడ్ అవ్వటం. నిజంగా ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ గా ఉండాలనే క్యారెక్టర్ ఎలా ఉండాలంటే రాజకుమారి లాగా ఉండాలి, ఒక సృష్టి లాగా ఉండాలి. ఈ రోజు వచ్చిన ఎపిసోడ్ లో అదే ఉంటుంది. నిజంగా రాజకుమారి లాగా ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని కూడా తీసుకునే వాళ్ళు. ఈ అమ్మాయి కూడా ఒక సోల్జర్ అంట, ఒక అకాడమీ అయితే నడిపిస్తుంది. 6 months అయితే అయ్యిందంట. ఇంకా అమ్మాయి ఆ అకాడమీలో ఇంకా ఏదైనా అభివృద్ధి చెందాలి, కానీ ఇట్లా రావడం నాకు కూడా ఏమీ నచ్చలేదు. ఎందుకంటే ఇంకా తనకైతే టైం ఉందని నాకు అనిపిస్తుంది. మీలో ఎంత మందికి ఈ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన అమ్మాయికి టైం ఉందనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ అమ్మాయిని పోలుస్తూ ఆర్మీ పవన్ కళ్యాణ్ పోలుస్తూ అబ్బాయిలకి సపోర్ట్ చేస్తున్నారు, అమ్మాయిలకి సపోర్ట్ చేయట్లేదు అని అయితే మాట్లాడుతున్నారు. నాకైతే అలాగైతే ఏమీ అనిపించలేదు. ఇక్కడ ఈ అమ్మాయికి అయితే ఆర్మీ అమ్మాయికి అయితే కొంచెం టైం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది అంతే. ఆ తర్వాత లయ అనే ఒక చిన్న పిల్ల అయితే వచ్చింది స్వామి. ఇంతే ఉంది, చిట్చాడుగా ఓర మాస్ గా ఎక్సలెంట్ గా ఉంది. ఈ అమ్మాయి కూడా యాక్టింగ్ లెవెల్స్ బాగున్నాయి. కాకపోతే ఫర్దర్ గా ఎంత అంటే ఫిజికల్ టాస్క్ ఆడిద్దా ఆడలేదా, ఇంకా ఏమైనా చేసిద్దా చెయ్యలేదా అని అయితే జడ్జెస్ అయితే కొంచెం హోల్డ్ అయితే పెట్టారు. ఈ అమ్మాయి అయితే రిజెక్ట్ అయితే అవ్వలేదు, హోల్డ్ అయితే ఉంది. ఆ తర్వాత నవరసాల మామ అని ఒక అతను అయితే వచ్చాడు. ఇతనైతే బ్లైండ్ గా ఉన్న అమ్మాయికి కిస్ చేయాలనుకోవటం నాకైతే అస్సలు నచ్చలేదు. చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంది. ఆ తర్వాత ఓకేనా, ఆ తర్వాత అభిజిత్ గారు అయితే కొంచెం ఫిజికల్ టాస్క్ అయితే ఇచ్చారు, అందులో కొంచెం బాగా ఉన్నాడు కాబట్టి ఓకే నెక్స్ట్ రౌండ్ లో నేను చూద్దామని నెక్స్ట్ రౌండ్ కి అయితే పంపించారు నవరసాల మామని. ఇతనైతే ఇన్స్టాగ్రామ్ లో చాలా హల్చల్ అయితే చేస్తున్నాడు. మీ వల్లేరా నేను ఇక్కడ దాకా వచ్చాను, మీరేరా అని ఎలా పడితే అలా అయితే మాట్లాడుతున్నాడు. టాప్ 15 లో కూడా ఉన్నాడు అంట. చూద్దాం ఈ నవరసాల మామ ఏ రసాలు పండిస్తాడో, ఓకేనా. ఆ తర్వాత వెంకీ వైబ్ అనే ఒక అతను అయితే వచ్చాడు. ఇతనైతే ఈ జన్మలో అయితే చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాడంట, కష్టపడతాడంట. నెక్స్ట్ జన్మలో పందిలా అయితే పుడతాడంట, ఓకేనా. పంది రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఇప్పుడు ఇక్కడ కష్టపడతాం, నెక్స్ట్ జన్మలో మనిషి లేకపోతే మళ్ళీ కష్టపడాలా, లైఫ్ లో ఎదగాలనుకోవాలి, కానీ సుఖపడాలి అని అనుకోవడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇతనికి కూడా ఒక గ్రీన్ ఇచ్చి హోల్డ్లు అయితే పెట్టారు. ఇవన్నీ కాదు స్వామి, నాకైతే రాజకుమారి అనే అమ్మాయి ఆ అక్క అయితే నాకు సూపర్ గా నచ్చింది. గ్రీన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఈసారి విన్నర్ అయినా కానీ తప్పు లేదు అనేలాగైతే ఉంది తన స్టోరీ. తను బాగా గేమ్స్ ఆడి ఎక్సలెంట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందంటే నేను ఖచ్చితంగా రాజకుమారి అనే అమ్మాయిని అయితే సపోర్ట్ అయితే చేస్తాను. గేమ్స్ ఆడకుండా ఉంటే అయితే నేను సపోర్ట్ చేయను, కానీ ఇంత పర్టికులర్ గా ఈ ఎపిసోడ్ వరకు అయితే రాజకుమారి గారు ఎర్రగా తీసి పడేశారు. మరి నా సొంత అక్కలాగైతే నేను భావిస్తున్నాను. మీరు ఎంతమంది అమ్మాయిలందరూ ఇలా రాజకుమారి లాగే ఉండాలి, లైఫ్ లో ఎదగాలి, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ ఇలా ముందుకే వెళ్ళాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నిజంగా ఈ వీడియో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మామ, అందరికీ తెలియాలి మన ఒపీనియన్స్, ఓకేనా.